అందరిలో కూడా చాలా భిన్నంగా కనిపించాలనే మీ తపన ఎక్కడి నుంచి వచ్చింది? ఆడియన్స్ గా ఫీల్ అవుతాను ఎప్పుడు ఫిల్మ్ చేసే టైంలో. నేను ఒక డైరెక్టర్ గా ఇలా చెప్పాలి అని ఆ వ్యూ పాయింట్ నుంచి చూడను, అలా థింక్ చేస్తాను ఇది ఉంటే బాగుంటుంది. ఐ ఎంజాయ్ మై సెల్ఫ్ యాక్చువల్లీ. యు ఎంజాయ్ యువర్ సెల్ఫ్ ఆన్ స్క్రీన్? లేదు, రైటింగ్ టైంలో. వెన్ యు రైటింగ్ ద స్క్రిప్ట్. సినిమా ఇస్ అన్ ఎగ్జాజరేషన్ ఆఫ్ లైఫ్ అంటారు. ఉపేంద్ర గారి సినిమా ఇస్ అన్ ఎగ్జాజరేషన్ ఆఫ్ సినిమా ఇట్ సెల్ఫ్ అని అనిపిస్తుంది. అయ్యో, బికాస్ ఆఫ్ అంటే ద ఇంటెన్సిటీ యు హావ్ షోన్ ఇన్ ఈచ్ ఆఫ్ ద థింగ్స్. అది ఆ కరేజ్, ఆ కన్విక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఆడియన్స్ ని నేను ఎల్లో కలర్ బ్లేజర్ వేసుకుని కూడా కన్విన్స్ చేస్తాను, ఐ విల్ స్పైక్ మై హెయిర్ అండ్ షో ది ఆడియన్స్ అన్న కన్విక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? వేర్ డిడ్ యూ పిక్ ఇట్ అప్? ఏంటో తెలియకుండా చేసేస్తాను, అదన్నీ థింక్ చేస్తే భయం అయిపోతుంది. అవునా? ఇది చూస్తారా అంటే ఇమీడియట్ గా తీసేస్తాను. కొన్ని టైంలో బ్లైండ్ గా వెళ్ళిపోతాను, ఈ సీక్వెన్స్ ఇది కావాలి, కొంచెం ఎక్సెంట్రిక్ గా ఉండాలి అతను అని. సో మీరు మైల్డ్ గా ఉంటే, మామూలుగా ఉంటే తట్టుకోలేరు. అయ్యో, మైల్డ్ గా ఉంటే తట్టుకోలేరు. ఏంటి ఉపేంద్రనా ఇది అంటారు. అవును అవును, మీరు చాలా కష్టపడి పైకి వచ్చారని చెప్తుంటారు. ఇలా ఇష్టపడి పైకి వచ్చాను, కష్టపడి కష్టం. ఏమంటే నా లైఫ్ గురించి చెప్పాలంటే ఏమీ లేకుండా స్టార్ట్ చేశాను లైఫ్, అదే నాకు ప్లస్ పాయింట్. 0 నుంచి స్టార్ట్ చేశాను, నేను పోగొట్టుకోడానికి ఏమీ లేదు. అంటే ఏమొస్తేనో ప్లస్సే నాకు, అది చాలా అదృష్టం. అది ఎలా వచ్చింది మీకు ఇంత పాజిటివ్ అవుట్లుక్? అంటే యూజువలీ ఎంత పైకి వచ్చాక ఏదో ఒక చేదు జ్ఞాపకం మిగిలిపోతుంది, నేను ఇంత కష్టపడ్డానే అప్పుడు నాకైన కష్టం అని. అలా ఎప్పుడు మిగిలేదా మీకు? లేదు. ఇప్పుడు చూడండి, నేను ఒకసారి ఒక షూటింగ్ వెళ్ళాను అసిస్టెంట్ డైరెక్టర్ గాను ఏమో ఉండే టైంలో. ఇలా ప్లేట్ తీసుకొని పోయి పెడితే ఆ ప్రొడక్షన్ బాయ్ ఇలా చూసి హే పోరా భోజనం లేదు అని చెప్పారు. అదే ప్రొడక్షన్ బాయ్ నేను హీరోగా వర్క్ చేసే ఫిలింలోనూ చేశారు. నేను ఆయనకు అదే రెస్పెక్ట్ ఇస్తాను. బికాజ్ ఎందుకంటే ఆ టైంలో నా పరిస్థితి అలా ఉంది, అందుకే అతను అలా బిహేవ్ చేశాడు. ఇప్పుడు అప్పుడు నువ్వు ఇలా చేసావు కదా, నేను ఇప్పుడు చూపిస్తాను అంటే అది అర్థమే లేదు. నాకెవరో ఒక జర్నలిస్ట్ చాలా బాగా చెప్పారు, ద బిట్టర్నెస్ ఆఫ్ ఎ పర్సన్ షుడ్ మేక్ హిమ్ ఎ బెటర్ పర్సన్, నాట్ ఎ బిట్టర్ పర్సన్ అని. ఆ బిట్టర్నెస్ పెట్టుకుంటే నేను బిట్టర్ అయిపోతాను, సమాజాన్ని బిట్టర్ చేసేస్తాను. కాబట్టి ఆ బిటర్నెస్ అంతా వెనక వదిలేసాను. అది పాజిటివ్గా తీసుకున్నాను, రియల్లీ అది పాజిటివే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నా ఫస్ట్ ఫిలింలో నా టైటిల్ కార్డ్ రాలేదు. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను నా ఫిలింలో, వేరే వాళ్ళందరూ అసోసియేట్ వాళ్ళు ఏమంటే నేను డైరెక్టర్గా చాలా క్లోజ్గా ఇదైపోయానని కొంచెం ఆ ప్రొఫెషనల్ జెలసీ ఉంటుంది కదా. టైటిల్ అందరూ రాస్తున్నా, నా టైటిల్ వేయలేదు. నేను ఆ ఫిలింకి సాంగ్ రాశాను, ఒక క్యారెక్టర్ చేశాను అసిస్టెంట్ డైరెక్టర్గా, బట్ నా టైటిల్ వేయలేదు. అప్పుడు నాకు లోపల చెప్పు నీ టైటిల్ కావాలని చెప్పు అని నేను థింక్ చేశాను. నేను ఓకే, నా టైటిల్ ఎవరు చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉపేంద్ర అని ఎవరికి తెలుసు? సో యూజ్లెస్ అది నేను టైటిల్ వేసుకునేది అని వదిలేశాను. నేను వద్దు, అది వాళ్ళే వేస్తే వేసుకొని, లేదంటే వద్దు అని. అదేమైంది, తర్వాత డైరెక్టర్ గారు చూసి అందరూ టైటిల్ ఇక్కడ ఒక టైటిల్ అక్కడక్కడ వేసేవాడిని. అది అన్ని రెడీ అయిపోయింది కదా. తర్వాత నా టైటిల్ కావాలని డైరెక్టర్ సపరేట్ కార్డ్ వేశారు నాకు మీకోసం. నేను వద్దు అనే దానికి నాకు మెయిన్ కార్డ్ వచ్చింది. అది అలా అయిపోతుంది. అది అంటే రావాలి అని నేను వద్దు అనకూడదు. ఈసారి వద్దు అంటే వస్తుంది అంటే రాదు. అది రియల్ సిన్సియర్ గా మనం ఫీల్ చేయాలి. అది